you're my love, baby, you're my life, baby, you're my darling, my feeling, my reason to live, my reason to live. You are my love story, you are my true story. Valentine's Day special. నమస్కారం అండ్ వెల్కమ్ టు స్టార్ మహిళ 1300+. Valentine's Day special. Lovers Day special. ప్రేమికుల రోజు స్పెషల్ ఎపిసోడ్ కి విచ్చేసినటువంటి మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. ఈ ప్రేమికుల రోజు అంటే కేవలం ఏదో ప్రేమికులు లవర్స్ మాత్రమే కాకుండా మనం ఎవరి మీదైనా ఆ ప్రేమను చూపించొచ్చు. అంటే నేను మహేష్ బాబు కూడా, మహేష్ కి పాప కూడా. అంటే నువ్వు నీ తల్లిదండ్రుల మీద ప్రేమను చూపించొచ్చు, అన్నదమ్ముల మీద ప్రేమను చూపించొచ్చు. ఇప్పుడు ఒక్కొక్కరిని ప్రేమిస్తారు, కానీ నేను మన ఏపీ మొత్తం ఇష్టపడుతున్నారు. అదేంటి విచిత్రం? అదే. సో మీరు మీ ప్రేమని మా ప్రోగ్రామ్ పట్ల కూడా పెట్టొచ్చు. ఇవాళ ఇంకా కొంచెం ప్రేమించండి, మా ప్రోగ్రామ్ ని బాగా ప్రేమించండి. ఫీల్ అవర్ ప్రోగ్రామ్. వెల్కమ్ ప్రియాంక. థ్యాంక్ యూ. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. సో ఈ సంవత్సరం నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? మహేష్ నే. ఏ సంవత్సరం? లాస్ట్ ఇయర్ కూడా అలాగే చెప్పావు. Yes. ఆలోచనలో మార్పులేం రాలేదు అస్సలు. ప్రతి సంవత్సరం మహేష్ నే ప్రేమిస్తూ అంతే. ఆలోచించు, సంవత్సరం పెరిగే కొద్దీ మహేష్ కి వయసు కూడా పెరుగుతుంది. పర్లేదు. హాయ్ లత. ఇంకా లతలాగా ఎలా ఇలా మెయింటైన్ చేస్తున్నావు? నువ్వు ఇంకా యోగాని ప్రేమిస్తూనే ఉన్నావా? హ్యాపీ వ్యాలంటైన్స్. థ్యాంక్ యూ. ఎవరిని ప్రేమిస్తున్నావు? ఇప్పటి వరకు ఎవరు రాలేదు. 2013 సంవత్సరంలో దివ్య చెప్పినటువంటి పెద్ద అబద్ధం. గ్యారంటీగా ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు ఒక బెడ్షీటో కనీసం ఒక హ్యాండ్ కర్చీఫో వేసి ఉండొచ్చు, కానీ నువ్వు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. సంజన, ఏంటి మీ ప్రేమ కదా కమామిషి? ఏముంది? అప్పుడు ప్రేమించిన రోజుల్లాగానే ఇప్పటికీ అలాగే ఉందా? ఇంకా అస్సలు లేదు. అప్పుడే ఎందుకు? ప్రేమలు పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత ఎందుకు మారిపోతాయి? అప్పుడు మేము బాగా గ్లామర్ గా ఉన్నామంటే ఇప్పుడు బాగాలేదంట. మొగుళ్ళు ఎందుకు టైంకి రారు? వచ్చినా ఒక్కోసారి ఎందుకు కహానీలు వినిపిస్తారు? చాక్లెట్ కన్నులా చిన్నదానివే, నువ్వు బిస్కెట్ బుగ్గలా కురదానివే. ఇంతకీ నీ వ్యాలంటైన్ ఎవరు? అమిత్. 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 Yes. గాయత్రి, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సేమ్ టు యూ. సో నీ ఊహలో వ్యాలంటైన్స్ డే అంటే డెఫినేషన్ ఏంటి? లవర్స్ కి ఒక మంచి ఫెస్ట్ అనుకోవాలి. బాగా ఎంజాయ్ చేసుకుంటారు లవర్స్. పండగ. సరే, ఓకే. సో హ్యాపీ వ్యాలంటైన్స్ డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఇక మొదటి రౌండ్ ని మొదలు పెట్టేద్దాము. పట్టుకోండి, చూద్దాం. జర జర. రెడీ? 1 2 3 గో. సంజన 1 2 3. నా సైడ్ స్లైలే. ప్రియాంక 1 2. ఐశ్వర్య 1 2 3. దివ్య 1 2 3 4. 1 2 3 గో.
1 2 3 4 5 సంజన 1 2 3 ఐశ్వర్య 1 2 మరి రెండెలా పెట్టావమ్మా దివ్య 1 2 3 నువ్వు ఎలాంటి వాడిని చేసుకోవాలనుకుంటున్నావు వాడి రూపురేఖలు ఎలా ఉండాలి మహేష్ బాబులా ఉండాలి చూడ్డానికి ఓ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్ల మహేష్ బాబు అంటే చాలు పండగ రెడీ 1 2 3 గో గాయత్రి 1 2 3 లత 1 2 5 6 అమ్మా ప్రియాంక 1 సంజన 1 2 3 అండ్ ఐశ్వర్య 1 2 3 1 2 3 గో లత 1 2 3 4 5 గాయత్రి 1 2 3 4 5 ప్రియాంక డిష్ క్యామ్ వైషు 1 2 3 అండ్ దివ్య 1 2 3 రెడీ 1 2 3 గో దివ్య 1 2 3 ప్రియాంక 1 గాయత్రి 1 2 లత 1 2 3 4 5 సంజన 1 2 1 2 3 గో ఇలాగంట ఆగండి మీరు తోసుకోవడం బాగుంది మధ్యలో నేనేం చేశాను
మళ్ళీ ఇవన్నీ నాకు చూపించాలా ఇప్పుడు? ఓకే ఇవ్వండి. సంజన 1 2 3 ఇంత కష్టపడింది దీనికోసం. లత 1 2 3. ప్రియాంక 1 2. ఐశ్వర్య 1. దివ్య 1 2 3 4. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఓ అయిని అంటే మీకు అర్థం ఏమిటో తెలుసా? పోనీ మీకు అనటాగా దేశు కి దేశు అంటే అర్థం ఏమిటో తెలుసా? అదేం భాష? అనటాగా దేశు కి దేశు. సుమా వేస్ట్లే కానీ నువ్వే చెప్పేసి మాకు అంత బ్రెయిన్ లేవు. చైనా భాషలో ఓ అయిని అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అర్థం. అలాగే జపనీస్ లో అనటగా దేశు కి దేశు అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మలయ అనే భాషలో ఆకు షింటా పడము అంటే ఐ లవ్ యూ అని అర్థం. ఆకు చింతకాయ పచ్చడి కాదు, ఆకు షింటా పడము. ఆకు షింటా పడము. ఆకుకి షికి పడవు అంతే. అంటే ఇది మలయ భాషలో ఐ లవ్ యూ అని అర్థం. మీరు ఎవరికైనా సరే డైరెక్ట్ గా ఐ లవ్ యూ చెప్పలేకపోతే వేరే భాషలో చెప్పేయండి, మీకు అర్థం అవుతుంది కానీ వాళ్ళకి అర్థం కాదుగా. ఇప్పుడు పాట నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగ్ ఒరి నా డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగ్. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ముక్క పోసేస్తాంది రారో డార్లింగ్. చేసిన బైటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టమే మీటింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయి డార్లింగ్. డార్లింగ్ ఒరి నా డార్లింగ్ డార్లింగ్ బెగిరారో డార్లింగ్. గల్ఫ్ సెంటర్ బుడ్డల్లే గుప్పు గుప్పు మన్నావే ఒంటి నిండా తల్లేసుకుంటారా ఏ డార్లింగ్. గప్ప కింది కోడల్లే పూటకు ముదిర్చి ప్రేమగా పెంచుకుంటారా డార్లింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయి డార్లింగ్. అరే డార్లింగ్ ఒరి నా డార్లింగ్ డార్లింగ్ బెగిరారో డార్లింగ్. డార్లింగ్లు ఎవరంటే మన ప్రేక్షకులు అన్నమాట. ఇన్ని వందల వేల ఎపిసోడ్స్ అయినా కూడా ఇంకా ఈ ప్రోగ్రామ్ ఇలా చూస్తున్నారు అంటే నిజంగా డార్లింగ్లు కాకపోతే ఇంకేంటండి మీరే మా డార్లింగ్. డార్లింగ్ ప్రేక్షకులకి ఈ రోజు నేను అంకితం చేస్తున్నాను, తీసుకోండి. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. ఈ పాటలో డార్లింగులు ఎవరు, సినిమాలో హీరో హీరోయిన్ ఎవరు అని అర్థం. ప్రియాంక, ప్రభాస్, అనుష్క. ఏ హీరోయిన్ పేర్లు తొందరగా గుర్తురావే నీకు? తీసుకో 6. డార్లింగ్ వసిన డార్లింగ్. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. ప్రియాతి ప్రియమైన గీతాంజలికి 3 చుక్కలు, నిన్నేమో నా చేత ఫ్లవర్ ఇప్పించుకున్నారు కామా, ఇవాళ లవ్ లెటర్ రాయించుకుంటున్నారు ఫుల్ స్టాప్, ముందు ముందు ఇంకేం చేయబోతున్నారు ఆశ్చర్యార్థకం, నా ప్రేమను ఫీల్ అయితే చాలు అండర్లైన్, బ్రాకెట్ లో మీ ఫ్రెండ్స్ ఏమనుకున్నా పట్టించుకోవద్దు. అసలు నీది నిజమైన ప్రేమ అయితే ఎక్స్క్యూజ్ మీ, అసలు ప్రేమ అంటేనే నిజం, మళ్ళీ నిజమైన ప్రేమ ఏంటి? క్వశ్చన్ రాంగ్. నెక్స్ట్. నువ్వు ప్రేమిస్తున్నావు ఓకే, అదేదో మనసులో దాచుకోవచ్చుగా, పైకి ఎందుకు చెప్పడం? ఇంత అయితే దాచుకోగలను, అంత ప్రేమను ఎలా దాచుకోగలను? నా మనసులో దాచుకోలేనంత ప్రేమ ఉంది. క్వశ్చన్,
టక్ టక్ మని లవ్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తుంది ఎవరు? ఐశ్వర్య. అల్లు అర్జున్. రైట్ ఆన్సర్. ఐశ్వర్య కారు. ఇప్పుడు ఇంకొక పాట. You wanna feel my kiss, boy, you can't touch this. Hypnotic, hypnotic, supersonic, superstar, come get it, superstar, come get it. ఇనుములో హృదయం మొలిచెనే ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే. ఇనుములో హృదయం మొలిచెనే ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే. పూజించ యంత్రుడు వాసనకొచ్చాడు, మర మనిషి వింతోడు మన్మధుడై వచ్చాడు. గూగుల్కే అందని అందం చూడాలనుకున్నాడు, కాలాలే ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు. Watch me robo shake it, I know you wanna break it. Tatti mata dana, no it's your body day. Prema kore vera, motor vega maite. Naugili, ratiri, battery aipode. మెమరీలో నీ సుకుమారం విడిగా దాచుకుంటానే. ఎంగిల్ లేని దొంగ ముద్దు వద్దనుకుంటా తీసుకోవా. రక్తం లేని లోహం గుండె వద్దు పోరా అంటావా. Hey, robo, masa pot ఇనుములో హృదయం మొలిచినది ఎవరికి? గాయత్రి. రష్మిక. ఓకే తీసుకో గాయత్రి 6. సో అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి పంపించండి. మన నెక్స్ట్ రౌండ్ అదే ప్రశ్నకు వేళ ఏరా. ఓకే ఫస్ట్ ఎవరు వస్తున్నారో చూద్దాము. నంబర్ 1 అంటే ప్రియాంక వస్తుంది. పూలలో తేనె ప్రేమ, తేనెలో తీపి ప్రేమ, తీపిలో హాయి ప్రేమ, హాయిని వంది ప్రేమ, బహుశా నా ప్రాణమై నిలిచే నీ ప్రేమ. ఏదైనా మంచి పని చేసే ముందు తీపి తినిపించడం మా ఇంట్లో ఆచారం. ఇది మంచి పనేనా? ఏమో నీకు మంచి అవుతుందో చెడు అవుతుందో చూద్దాం. ఓకే ప్రేమ మీద నీ అభిప్రాయం ఏమిటి ప్రియాంక? అంటే సిన్సియర్ గా లవ్ చేస్తే అమ్మాయి అబ్బాయి ఇద్దరు చేస్తే ఓకే. సిన్సియర్ గా లవ్ చేస్తే అందరూ బాగుంటారు, అమ్మాయి బాగుంటుంది, అబ్బాయి బాగుంటాడు, ఫ్యామిలీ బాగుంటుంది. ప్రేమ అనేది ఒకళ్ళ దగ్గర నుంచి ఫోర్సబుల్ గా తీసుకునేది కాదు, ఒకళ్ళ హృదయంలో పుట్టాలి. ఎస్. ఫస్ట్ క్వశ్చన్, ఒరిజినల్ గా వ్యాలంటైన్స్ డే ఏ మతస్థుల పండుగ? క్రైస్తవులు, క్రిస్టియన్స్. యు ఆర్ రైట్. తీసుకో 6. గాయత్రి గారి దగ్గర 3, లతా గారి దగ్గర 2, ఐశ్వర్య 1. ప్రపంచవ్యాప్తంగా గ్రీటింగ్ కార్డులని ఎక్కువగా పంపించే క్రమంలో వ్యాలంటైన్స్ డేది ఎన్నవ స్థానం? అసలు ఎక్కువగా పంచేదైతే నాకు తెలిసి న్యూ ఇయర్ అనుకుంటా. ఇది సెకండ్, 2వ స్థానం. కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. అయితే మొదటి స్థానం నువ్వు అనుకున్నట్టుగా న్యూ ఇయర్ కాదు, క్రిస్మస్. క్రిస్మస్ ఫస్ట్ అంట, సెకండ్ ఏమో వ్యాలంటైన్స్ డే. తీసుకో ప్రియాంక. లతా గారు 1, దివ్య అక్క 2, ఐశ్వర్య గారు 2, సంజనక 1. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. అందమైన అబద్ధం ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతున్నది. నేను కూడా ఏదైనా మంచి పని చేసే ముందు ఇచ్చిన వాళ్ళకి పెట్టడం మా సాంప్రదాయం. ప్రేమయుద్ధం సినిమాలో నాగార్జున ప్రేమికురాలు ఎవరు? అమల. కరెక్ట్. తీసుకో 6. గాయత్రి 2, లతా 2, ప్రియాంక 2. ప్రవరాఖ్యుడిని ప్రేమించిన అప్సరస పేరు ఏమిటి? ప్రియమణి.
నేను అదే చెప్తాను. సరే సెకండ్ ఆన్సర్. ఏ తిలోత్తమ, బి వరూధిని. తిలోత్తమ. రాంగ్ ఆన్సర్. వరూధిని కరెక్ట్ ఆన్సర్. ప్రేమ గురించి నీ అభిప్రాయం చెప్పు. లవ్ మీద ఒపీనియన్ అంటే ఏం పెళ్లి తర్వాత అది పోయిందా? అంటే చెప్పలేను ఇంకా, అందుకనే నో ఎక్స్ప్రెస్, నాకేం ఎక్స్ప్రెస్ చేయడం రావట్లేదు. ప్రేమ ఎక్స్ప్రెస్ చేసేది కాదు, ఫీల్ అయ్యేది. నంబర్ 5. ఫస్ట్ క్వశ్చన్. హీరో శ్రీకాంత్ నిజ జీవితంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నది ఎవరిని? సింపుల్ క్వశ్చన్. ఊహా. కరెక్ట్. తీసుకో 6. లతా 3, ఐశ్వర్య 1, ప్రియాంక 2. అమెరికాలో గ్రీటింగ్ కార్డ్స్ ని పంపడం అనేది ఏ శతాబ్దంలో ఎక్కువయ్యింది? ఆప్షన్ ఏ 19వ శతాబ్దం, బి 20వ శతాబ్దం. 19. కరెక్ట్. 3 పాయింట్లు తీసుకో. ఐశ్వర్య 2, దివ్య 1. 6. నా ప్రేమను కోపంగానో, నా ప్రేమను ద్వేషంగానో, నా ప్రేమను శాపంగానో, చలియా ఫీల్ మై లవ్. లవ్లీ సినిమాలో హీరో ఎవరు? చాలా ఫేమస్. వాళ్ళ ఫాదర్ వాయిస్ చూసాక ఎలా ఉంటుంది అసలు? పేరు చెప్పి. పేరు చెప్పలేదు, తండ్రి పేరు చెప్పా, కొడుకు పేరు చెప్పలేదు. అదేంటి? అది కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకో. సంజన 3 పాయింట్స్, గాయత్రి 1, ప్రియాంక 2. టెన్నిస్ ఆటలో లవ్ అంటే ఏమిటి? లవ్ బాల్ అంటారు దాన్ని. ఐ థింక్ ఇన్ లాస్ట్ ఆప్షన్స్ ఇచ్చేసాయి. ఏ 0 పాయింట్స్, బి ఎక్కువ పాయింట్స్. ఇప్పుడు ఆట ఆడి చూపిస్తావా ఏంటి? లవ్ అంటారు, ఏదో లవ్ లాస్ట్ గా ఏదో బిగినింగ్ ఎక్కువ. అంతగా ఆడి మొత్తానికి 0 తెచ్చుకుంది ఇక్కడ. రాంగ్. 0 పాయింట్స్. అంటే పాయింట్స్ రాకపోతే లవ్ అంటారు, అంటే లవ్ ఆల్ అంటూ ఉంటారు, అంటే ఇద్దరికి 0 అని. ఓకే ఓకే. సో టెన్నిస్ క్రీడాకారులకి లవ్ పడదన్నమాట. ఐ థింక్ ఇన్ నెంబర్ 4. ఇందాక మనం రకరకాల భాషల్లో ప్రేమించడం గురించి మాట్లాడుకున్నాం కదా. మణిపూరిలో అంట ఏయ్ నాంగ్ బూనుంగ్ సి అంటారట. నేపాలీలో మా తిమిలై ప్రేమ్ గర్చచ్చు. ఇక థాయి భాషలో ఫోమ్ రక్ ఖూన్, చాన్ రక్ ఖూన్. ఫోమ్ రక్ ఖూన్ అనేది జెంట్స్ చెప్పడం అంట, లేడీస్ అయితే చాన్ రక్ ఖూన్ అంటారట. సంస్కృతంలో అయితే స్నేహమీ త్యయి. మన పురాణాలలో ప్రేమ దేవుడు ఎవరు? ఆబ్వియస్లీ మన్మధుడు. బాణాలు వేసుకొని తిరుగుతుంటాడు కదా ఆయన. ఎప్పుడు ఆయన సడన్ గా వచ్చి ఒక బాణం వేసినప్పుడు టప్ మని తగులుతుందంట, ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుందంట. ఆయన దగ్గర ఎన్ని బాణాలు ఉన్నాయో ఏమిటో, ఎప్పుడు చూసినా వేసుకొని తిరుగుతూనే ఉంటాడు. ట్రై చేయాల్సింది. తీసుకో. సంజన 1, లతా 1, ప్రియాంక 1, దివ్య 1, ఐశ్వర్య 2. గ్రీకుల మన్మధుడి పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ అలెక్స్, బి క్యూపిడ్. అలెక్స్ కాదు, క్యూపిడ్. వెన్ క్యూపిడ్ స్ట్రైక్స్ అంటారు కదా, అది. నెంబర్ 2. రూబా రూబా హే రూబా రూబా రూపం చూస్తే వైరబా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబు ఎవరిని లవ్ చేశాడు? సమంత. రైట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకో. గాయత్రి 3, సంజన 1, లతా 1. నో ప్రాబ్లం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సమంత పాత్ర పేరు ఏమిటి?
ఆప్షన్ ఏ గీత, బి జాన్వి. గీత. రైట్ ఆన్సర్ 3 పాయింట్లు. ఐశ్వర్య 1, సంజన 1, లత 1. దివ్య, ప్రేమ గురించి నీ అభిప్రాయం ఏమిటి? లవ్ ఇస్ ట్రస్ట్. లవ్ ఇస్ ట్రస్ట్. ఓ, ప్రేమ అంటే ఒకళ్ళ నమ్మకం. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఈ ఫార్మాట్ లో మీరు మెయిల్ చేయండి. మీ ఫుల్ సైజ్ ఫోటో పూర్తి వివరాలని మాకు మీరు మెయిల్ చేయొచ్చు star.mahila@etv.co.in కి. మన రేపటి ఎపిసోడ్ 1400th ఎపిసోడ్ ఆఫ్ స్టార్ మహిళ. So don't miss 1400th episode of Star Mahila. Life ante merry-go-round, let me go round and round. Ninnatiki no rewind, let me enjoy every second. Ennadu vaadani Swiss Bank balance kaakudatuga happiness. Anandamto fill ayponi spill ayponi na money purse. No regrets, no complaints, full to bindas. My life, my life, my life. Okay, next round loki velle mundu oka beautiful dance. Mirchi 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 landi kurrade. Mirchi 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 e mira mira misande bi miselale dukade. Mirchi 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 a mirchi 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 landi kurrade. Mirchi 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 a mira mira misande bi miselale dukade. Mirchi 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 a nipuk malle nikar saina akara adu gettina joda adri podi kudara amma ippudu ganda modalavudani evvaro idi cheppudu chalu tumbo tumbo tummaro mirchi 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 landi kurrade. Mirchi 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 amira mira misam dikki misailale dukade. Mirchi 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 ekkada getta bailallado bangara e gundelu katti mogistado allara e దిక్కులు ముట్టి పుట్టిస్తాడో కల్లోలో ఎన్ని లెక్కలు వేసి ఎవరు మాత్రం చెప్పగలో. ఇచ్చే 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 ఈ ఘాటైన పర్ఫార్మెన్స్ తర్వాత స్వీట్ అయిన ఒక రౌండ్. బోలో చిత్రం, బోలో. మొదటి చిత్రం చూడండి. ఐశ్వర్య. వరుణ్ సందేశ్. ఐష్, నీకు -6. నెక్స్ట్ చిత్రం. ఐశ్వర్య. జెనెలియా. చూద్దాం. ఐశ్వర్యకు 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. మళ్ళీ ఐశ్వర్య. అల్లు అర్జున్. చూద్దాం. యా, ఐశ్వర్యకి 6. ఫస్ట్ 2 పాయింట్లు, అదే ఫస్ట్ ఒక్కసారి పాయింట్ పోయినా తర్వాత మాత్రం వస్తున్నాయి బానే. నెక్స్ట్ చిత్రం. మళ్ళీ ఐశ్వర్య. కాజల్. చూద్దాం. నెక్స్ట్ చిత్రం.
మళ్ళీ ఐశ్వర్య. రామ్. ఐశ్వర్య 6. నెక్స్ట్ చిత్రం. ఐశ్వర్య. ఇలియానా. చూద్దాం. సూపర్ యా, సూపర్. సో మచ్. సూపర్ ఆడేసావమ్మా, మొత్తం కొట్టేసావు. దట్ ఈస్ ఇలియానా. రైట్ ఆన్సర్. ఐశ్వర్యకి 6 పాయింట్లు. స్కోర్స్ ఏంటో చూద్దాం. మాట్లాడుకుందాం రా. ఇవాళ వ్యాలంటైన్స్ డే కాబట్టి మీకు లవ్ సింబల్ లో ఉండేటువంటి బిస్కెట్ ఇచ్చాం. ఈ బిస్కెట్ ని ఎంచక్కా తినేసేయండి. మీరు ఈ బంతిని ఈ హోల్లో పడేసేయండి. మంచినీళ్లు తాగేసేయండి. ఇప్పుడు మీరందరూ వచ్చి ఇక్కడ నించోండి. హార్ట్ తీసుకొని మీరు ఇలా ఒకళ్ళకి ఇవ్వండి. ఆ తర్వాత ఇంకొక హార్ట్ తీసుకొని ఇంకొకళ్ళకి ఇవ్వండి. థ్యాంక్ యూ. ఆ తర్వాత ఇంకొక హార్ట్ తీసుకొని ఇంకొకళ్ళకి ఇవ్వండి. అలా మొత్తం 5 హార్ట్లు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఈ హార్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ పెట్టేయండి. సో హార్ట్ ఇచ్చినందుకు 6, హార్ట్ మళ్ళీ తెచ్చుకున్నందుకు 6, అలా 6 పాయింట్లు వస్తాయి ప్రతిసారి. ఓకేనా? రెడీ? 1 2 3 స్టార్ట్. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A-Time and I don't care 13 పిల్లోస్ కానీ బిస్కెట్ ఏమో తినలేదు. సో దీనికి పాయింట్లు రావట్లేదు. ఇక బంతేమో మధ్యలోంచి దొరిలించేసావు హ్యాపీగా. సో దానికి పాయింట్లు లేవు. 13 పిల్లోస్ మంచినీళ్ళు తాగినందుకు 6. టోటలీ 84 పాయింట్స్. మీరు గెలుచుకుంటున్నారు వాటర్ ప్యూరిఫైయర్. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A-Time and I don't care 14 times హార్ట్ ఇటు అటు ఇటు అటు ట్రాన్స్ప్లాంట్ చేసావు నువ్వు. అండ్ ఇవి 3 16 17 102 పాయింట్స్. యా తీసుకో. అండ్ అలాగే హాట్ బాక్స్ సెట్. థ్యాంక్ యూ. రెడీ? 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే
అయింది ఒక నిమిషం. ఈ రకంగా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే పేషెంట్ పోవడం ఖాయం లత. నా జుట్టు కూడా తీసుకెళ్ళిపోతుంది. కానీ సూపర్ స్పిరిట్ యా, వెరీ గుడ్. 20 హార్టులు, తర్వాత ఇవి 3, 23 × 6 138 పాయింట్స్. కంగ్రాట్స్. ఇప్పుడు ఇంకెవరైనా ఇంతకన్నా రాక్షసంగా ఆడాలి ఇప్పుడు. రైస్ కుక్కర్ రెడీ, 1 2 3 గో. తీసుకోండి అని ఎసురుతుంది ఒకటి. 19 హార్ట్లు, ఇవి 3 3 3 132 పాయింట్స్. నీకు రోటీ మేకర్ వచ్చి. సో నీ టార్గెట్ 120. రెడీ, 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A time I don't care 120 పాయింట్స్ తీసుకో. డిన్నర్ సెట్ వచ్చింది, కంగ్రాట్స్. ఓకే, సో నీ టార్గెట్ 24. 23 ఆర్లు అయితే మాత్రం టై అయిపోతుంది. రెడీ, 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A time I don't care 16 17 18 19 114 పాయింట్లు. వెల్ ట్రైడ్ గాయత్రి. అండీ సెట్ వచ్చింది. ఇవాల్టి మన స్టార్ మహిళ ఐశ్వర్య. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు
మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే ఎంత ఫీలింగే ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా ముందే డార్లింగే రబ్బరు ముద్దే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ఒక్క పోసేస్తాంది రారో డార్లింగే. ఓకే సో ఇవాళ నువ్వు గెలుచుకుంటున్నావు ఐశ్వర్య రెఫ్రిజిరేటర్. కంగ్రాచులేషన్స్ డార్లింగే వసినా డార్లింగే